నెల్లూరు గ్రామీణ నియోజకవర్గంలో అభివృద్ధి పనుల్లో ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి రికార్డు నెలకొల్పారు. దేశ చరిత్రలో ఎక్కడా లేని విధంగా 60 రోజుల్లో 339 పనుల్ని పూర్తి చేశారు. ఇవాళ వాటిని ప్రారంభిస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి రాజారావు అందిస్తారు. అభివృద్ధిలో పోటీ పడాలంటూ నెల్లూరు గ్రామీణ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి నిరూపించారు. గ్రామీణ నియోజకవర్గంలో 60 రోజుల్లో 41 కోట్లతో 339 పనులను రికార్డు స్థాయిలో పూర్తి చేసి ఒక దేశ చరిత్రలోనే ఒకే రోజు శంకుస్థాపన చేయడం, ఒకే రోజు ఈరోజు ప్రారంభోత్సవం కార్యక్రమం నిర్వహించడం అనేది ఒక రికార్డుగా కూడా చెప్పుకోవాలి. ఈ కార్యక్రమాన్ని గత 60 రోజులుగా చేస్తున్నారు. ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా కోటమిరెడ్డి శ్రీనివాసరెడ్డిని అభినందించారు. అదేవిధంగా మంత్రి లోకేష్ కూడా ట్విట్టర్లోనూ అందరూ కూడా ఇదే విధంగా ఎమ్మెల్యేలు పనిచేయాలని కూడా చెప్పడం అనేది జరిగింది. ఇది నెల్లూరు గ్రామీణ నియోజకవర్గంలో గత వైసీపీ ప్రభుత్వంలో రోడ్లు లేక శివారు ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. డ్రైనేజీ వ్యవస్థ కానీ, రోడ్లు కానీ, ఇక్కడ ఏ అభివృద్ధి పనులు కూడా నెల్లూరు గ్రామీణ నియోజకవర్గంలో సరిగా నిధులు లేక జరగలేదు. అయితే ఇటువంటి పరిస్థితుల్లో ఒక్కసారిగా కూటమి ప్రభుత్వం రావడంతో భారీగా ఈ అభివృద్ధి పనులకి నిధులు కేటాయింపు అనేది జరుగుతుంది. ప్రధాన అంశంగా ఈ రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థలను ప్రాధాన్యాంశంగా తీసుకొని రాష్ట్రంలో అనేక ప్రాంతాలలో చేస్తున్నారు. దీన్ని ఒక వినూతనంగా ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి, సోదరుడు గిరిధర్ రెడ్డి వీరిద్దరు ఆధ్వర్యంలో ప్రత్యేకంగా దాదాపు 120 మంది కూటమి ప్రభుత్వం కార్యకర్తలు, జనసేన, బీజేపీ, తెలుగుదేశం వీరందరితో కూడా సమైక్యంగా అందరినీ కలుపుకొని ఈ రోడ్లు పనులు, డ్రైనేజీ పనులు పూర్తి చేయడానికి ఒక పక్కా ప్రణాళిక, ఒక యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయడం అనేది జరిగింది. ఎమ్మెల్యే ఇచ్చిన హామీ మేరకు వీటిని పూర్తి చేయడం అనేది గొప్పగా నెల్లూరు గ్రామీణ నియోజకవర్గ ప్రజలందరూ కూడా చెప్పుకుంటున్నారు. రోడ్ల పండుగలో దాదాపు వేలాది మంది కూటమి కార్యకర్తలతో పాటు స్థానికంగా ఉండే ప్రజలందరూ కూడా పాల్గొన్నారు. ఇది ఒక రాష్ట్రంలోనే ఒక వినూత్న కార్యక్రమంగా చెప్పుకోవాలి. ఒక పండగ, రోడ్ల పండుగ కార్యక్రమంగా చెప్పుకోవాలి. ఇది మనం నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో కల్లూరుపల్లి హౌసింగ్ కాలనీ నుంచి కెమెరామెన్ సూర్యప్రకాష్ తో రాజారావు, ఈటీవీ న్యూస్.